ఈ రౌండ్ లోని మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ నరేష్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరితోని సరదాగా కాసేపు మాట్లాడతాడు. యాక్ట్ అంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఆ యాక్ట్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ లోని ఎవరైతే ఎక్కువ రైట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు ఎపిసోడ్ విన్నర్స్. కమ్ ఆన్, వెల్కమ్ నరేష్. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో, నా ప్రేమను శూన్యంగానో, కాదో లేదో ఏదో గానో. Feel my love, feel my love, feel my పూలన్నీ వాళ్ళని 550 పెట్టుకున్నాను, 550 పెట్టుకున్నాను బొక్క. సుధీరన్న, ఈ రోజు నాలో ఉన్న ప్రేమికుడు నిద్ర లేచాడు. ఆ ప్రేమికుడు ఇవాళ అందరికి ప్రపోజ్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్. ప్రియమైన హైరానా మొదలై తీసుకోరా. థ్యాంక్ యూ రా. లవ్ లెటర్. లవ్ లెటర్ నా కోసం. ఖాళీగా ఉందండి నాన్న. నువ్వు లేకపోతే నా జీవితం కూడా ఖాళీగానే ఉంటుంది. నీకోసం చుందే నా ప్రాణం. పేపర్ బొక్క. అరే సుబ్బు, నీకైతే డైరెక్ట్ కవితరా. యా, చెప్పమంటావా? మై డియర్ సుబ్బు, అవ్వాలనుంది నువ్వు వాడే సబ్బు. చేసింది నాకు ప్రేమనే జబ్బు, సెగ్మెంట్ అవుతుంది గబ్బు గబ్బు. తడి చెత్త పొడి చెత్త మీ అమ్మే నా అత్త. ఎలా అనిపించిందిరా నా లేక? బాగుంది. ఒక్క నిమిషం. శ్వేతానాయుడు గారు, చెప్పండి నరేష్ గారు. నా పక్కన సీట్ ఖాళీగా ఉంది, ఏమనుకోకుండా వచ్చి కూర్చుంటారా? ఇంతకీ ఏ సీట్? నా పెళ్లి పీటల మీద సీట్ ఖాళీగా ఉంది. కళ్ళ చూసి పోగల సుట్టేసుకోవే సీరలా. మీరు తోడు పెళ్లి కొడుకా? నీదేమీ లేదు, నీదేమీ లేదు. హమీదా హమీదా. యా. మీరు బ్యాగ్ తెచ్చుకున్నారా? ఎందుకు? నా ఇంటి పేరు మోసుకెళ్ళాలి కదా, అందుకని. అబ్బో, దివ్య, మీరు ఒక్కసారి దోశలు పట్టండి. ఎందుకు? ఓకే, అంతా బాగుంది. ఎందుకంటే నా జీవితం మీ చేతిలో పెట్టాలి కదా, అందుకే చేతులు బాగున్నాయా లేదా చూసుకుంటున్నా. రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. భ్రమరాంబిక, చెప్పు నరేష్. నీకు కాళ్ళకి నొప్పులు లాంటి ఏమి లేవు కదా? ఎందుకంటే నాతో 7 అడుగులు వేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకూడదు కదా. బుగ్గిస్తా, బుగ్గకిస్తే వస్తా. సత్య, నీతో ఆడుకో. నీకు ఆడుకోవడం రాదా దీంతో? రాదు. మరి నా హార్ట్ తో ఎలా ఆడుకుంటున్నారు? నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. సత్య, ఒక్కడు చూపిస్తాను, ఏమనుకోవు కదా. చంపేస్తాను. అరుంధతి నక్షత్రం రా. నా గుండెనేమో గిల్లిపోమాకే. నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే. పిల్ల నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే. పవిత్ర, పవిత్ర, రాట్లేదా? రాట్లేదా? పవిత్ర, పవిత్ర, ఇది బెలూన్ తీసుకో. ఇది బెలూన్ కాదు, నా శ్వాస, నా ఆశ అన్ని నువ్వే. అది పోవచ్చు, కానీ ఈ ఊపిరి పోదు. ప్రియమైన మా నరేష్ నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. సంబంధాలు కూడా చూస్తున్నారు. సో ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తారు నరేష్ ప్రపోజల్ ని చేతుల పైకి ఎత్తే చాలు.
అదిగోరా రెడీ. నీకు చెప్పకపోయినా ప్రపోజ్ చేస్తా. నైస్ ట్రై రే, ఇలా ట్రై చేస్తూనే ఉండాలి, ఆపకూడదు. అంతే. వెళ్ళు. అందరూ కూడా వచ్చేసి అక్కడ కూర్చుంటే క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. రెడీయా? ఓకే. ఇప్పటిదాకా నరేష్ చేసిన యాక్ట్ చూశారు కదా, సో అందరూ ఫీల్ అయ్యారు హ్యాపీగా, మంచిగా. సో దాన్ని గమనించారు కూడా. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఫస్ట్ వచ్చి బజర్ ప్రెస్ చేయాలి. రైట్ అయితే మీ టీమ్ కు పాయింట్, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ రాంగ్ చెప్తే మీ టీం నుంచి ఎలిమినేషన్ జరిగింది. ఐ క్లియర్? ఓకే, హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. నరేష్ యాక్ట్ స్టార్ట్ చేయక ముందు సైకిల్ మీద మొత్తం స్టేజ్ మీద ఎన్ని రౌండ్స్ వేసాడు? 3 rounds. 3 full circles is absolutely నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో, చలియా ఫీల్ మై right answer. Very good. So you are with 1 point and it's elimination time. We are eliminating Satya. అయ్యో హృదయమా ఉప్పెనై రాకు. ఇది కరెక్ట్ కాదురా. అరే ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ రా, నువ్వు వెళ్ళిపోరా బాయ్రా. ముందు దాన్నే తీసేయాలి మీ టీంలో అయితే. So here comes your next question. Naresh, ఫ్లవర్స్ కాస్ట్ ఎంత అని చెప్పాడు? నరేష్ ఫ్లవర్స్ ని 550 రూపాయలకు కొన్నాడు. 550 rupees is absolutely 550 పెట్టి కొన్నాడు. right answer. Okay, so it's elimination time. భ్రమరాంబికని తీసేస్తున్నా. ఈ క్వశ్చన్ గనక వాళ్ళు ఆన్సర్ చేస్తే స్ట్రైట్ అవే వాళ్ళే విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. అరే చెప్పండి రా, ఏంట్రా? హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ యాక్ట్ లోని నరేష్ పవిత్ర దగ్గరికి ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు పవిత్ర పేరు ఎన్నిసార్లు అన్నాడు? నాలుగు సార్లు పవిత్ర 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 అన్నారు అని అనుకుంటున్నాం. 4 is I am really so sorry. పవిత్ర 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 4 చెప్పారు కాబట్టి దట్స్ రైట్ ఆన్సర్. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. ఓకే, అందరూ పైకి వచ్చేయండి. All the beautiful ladies, wonderful, what an entertaining episode. And a special mention ఈ ఎపిసోడ్ లోని నరేష్ అండ్ పవిత్ర, యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. సూపర్, అసలు చాలా 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 బాగా ఎంటర్టైన్ చేశారు. డెఫినెట్లీ విన్నర్స్ ఆర్ అశ్విన్ టీమ్. కంగ్రాచులేషన్స్.